అవుండోయ్, అందరికీ నమస్కారం అండి. మరి మన తాటకైతే జాయిగా దొడ్డుకాడికి చేర్చేసాం. మరి ఒక మంచి రోజు చూసి శుభముహూర్తాన తాటకంతా పాతాకి ఇప్పేసి కొత్తగా పెండుకొట్లు కట్టి మరి మనం పాక తాటకైతే మాత్రం మామూలుగా నేసేస్తున్నాం. ఈ పాకొట్టు మొత్తం పూర్తయిపోతే మనకి మళ్ళీ ఒక 2 సంవత్సరాల వరకు చూసుకునే పని ఉండదు. చక్కగా మన గేదెలు కూడా ప్రశాంతంగా ఒక చల్లటి వాతావరణంలో వాటికి ఎంతో సుఖంగా ఉంటుంది. మరి ఈ రకంగా మనం పర్యావరణం మనకి ఇచ్చిన వరాన్ని మన అందరం కూడా స్వీకరించి దాన్ని ఉపయోగించుకుంటే మనకి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి పర్యావరణాన్ని ఎవరో కూడా పాడు చేయకుండా దాని ఇచ్చిన మా వరాన్ని మనం స్వీకరించాలి. మరి చక్కగా ఈ రకంగా మన పాకనైతే రూపుదిద్దుకున్నామండి. పాక తాటాకంతా కూడా శుభ్రంగా కూడా అగ్గడేసి వెంటనే చిరాగ్గా లేకుండా దొడ్డుకాడ. మరి ఎందుకంటే గేదెలను ఇక్కడే కడతాం కాబట్టి మనకి పరిశుభ్రంగా ఉండాలి. ఒకవైపు గడ్డి మేట్లు, ఒకవైపు మరి చెత్త చెదారం ఉండకూడదని క్లీన్ చేశాను. మరి మన వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేసి లైక్ చేయండి.